మా పోలీస్ సిబ్బందికి, మా ఏసీపీ, మా డీసీపీలు, డిఎస్పీలు అందరూ ఇక్కడే ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిటిసి డిటిసి ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఒక మంచి కల్చర్ ఉండేది. అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏదో ఎక్కడ ల్యాండ్ ఖాళీగా ఉంది ఆ ల్యాండ్ కబ్జా చేసేద్దామా అన్న తీరులో కాదు, ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి అప్పచెప్దామా అన్న తీరులో కాదు. ఈరోజు వెరీ గుడ్ ఆపర్చునిటీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. ఏంటంటే ఇంతకు ముందున్న పాత ట్రైనింగ్ సెంటర్లో అది మ్యారిటైమ్ బోర్డు వాళ్ళకి కావాలి. సో మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు అక్కడ నుంచి మనకు కాంపన్సేట్ చేసి ఇక్కడ నుంచి మంచిగా 30 ఎకరాలు వాళ్ళు మనకు అలాట్ చేయడం. దానికి ఏడాది ఈరోజు గవర్నమెంట్ కూడా 45 ఎకరాల్లో ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు స్టేట్ లెవెల్లోనే ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ 45 ఎకరాల్లో ఎక్కడ కూడా లేదు. ఈరోజు మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అప్పానే లేదు ఈరోజు వరకు కూడా. ఎందుకంటే లాస్ట్ మన గవర్నమెంట్లో 2014 to 19లో ప్రపోజల్ పెట్టాం. తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కాపలా కాయడానికి తప్పించి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు బెటర్ వేలో యూజ్ చేసుకోవాలి లా అండ్ ఆర్డర్ పరిరక్షణకి అన్న థాట్ లేకుండా 5 సంవత్సరాలు గడిపేశాను. మళ్ళా మేము వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే ఏదో అంటారు కదా, అస్త్ర సన్యాసం చేసిన పోలీసుల్లో అయిపోయారు మా పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఒక ట్రైనింగ్ సెంటర్ లేదు, అదేవిధంగా వాళ్ళకు జీప్, ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా వెహికల్స్ లేవు, వాళ్ళకి ఈవెన్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్కి డబ్బులు కట్టిన సందర్భాలు లేవు, సీసీ కెమెరాలు మెయింటెనెన్స్ లేవు. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో ఇప్పుడు కూడా చాలా కఠినంగా ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళకి ఇవన్నీ లేవని నాకు ఫస్ట్ రివ్యూ మీటింగ్స్లో చెప్పిన తర్వాత నిజంగా చాలా పెద్ద పని ఉంది అనుకున్నాం. దాని నుంచి ఈ 1 yearలో కూడా ఒకటి చేసుకుంటూ ఈరోజు ట్రైనింగ్ సెంటర్లే కాదు, పోలీస్ స్టేషన్స్ ఇనాగ్రేషన్స్, పోలీస్ స్టేషన్స్కి ఫౌండేషన్ స్టోన్స్, అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్కి మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వడం, మళ్ళీ తిరిగి సీసీ కెమెరాలు పునరుద్ధరించుకోవడం. ఇందాకే డిఐజీ గారు చెప్పారు, దగ్గర 1,00,000 CCTV కెమెరాస్ ఈరోజు ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకుంటే ఏలూరు డివిజన్లోనే దగ్గర 25,000 సీసీ కెమెరాలు ఈరోజు ఏర్పాటు చేసుకోవడం. మన విజయవాడ కమిషనరేట్ ఆల్మోస్ట్ అన్ని ఊర్లలోని కూడా ఈరోజు మనం సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం. అంటే ఈరోజు ఒక పోలీసింగ్ని మనకి ఒక డేగకను ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 eyes. సో దాని నేపథ్యంలోనే ఈరోజు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా డ్రోన్ కల్చర్ అయితే ఈరోజు వరకు ఎవరు చూస్తుండరు. మొన్న రీసెంట్గా నేను మన వైజాగ్లో కూడా ఒక డ్రోన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది దగ్గర 8.5 లక్షల రూపాయలు. ఈరోజు ఈ సీకోస్ట్ లాంటిది, సీకోస్ట్లో కానీ ఏదైనా ఓపెన్గా ఎవరైనా డ్రింకింగ్ చేయటం కానీ, ఓపెన్గా ఈ జూదం ఆడటం కానీ అలాంటి చోట తెలిస్తే వాళ్ళు ఈవెన్ దో ఒక డ్రోన్ పంపించితే ఆ డ్రోన్ చూసి ఇంతకుముందు పోలీస్ సైరన్ వింటే పరిగెట్టేవాళ్ళు, ఈరోజు డ్రోన్ సౌండ్ వింటే పరిగెడుతున్నారు అందరూ కూడా. సో అంతవరకు ఈరోజు తీసుకురాగలిగాం. ఇదే కాదు, గాంజాని నిర్మూలించడానికి ఈగల్ని ఏర్పాటు చేసుకోవటం. అంటే ఈ 1 yearలోని కూడా పోలీసు సిస్టమ్ అంతటినీ కూడా గాడిలో పెట్టడానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడా కూడా తొనకకుండా వెనకకుండా మా మట్టుకు మేము పట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. దానిలో భాగమే ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్. ఇందాకే నేను ఆ కాంట్రాక్టర్ గారిని అడిగాను, ఏపీ హౌసింగ్ మనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళని అడిగితే, అమ్మ మేము 9 నెలల్లో కంప్లీట్ చేసి ఇస్తామన్నారు, ఇంకొకరైతే 6 monthsలోనే అన్నారు. నాకు కంపల్సరీగా నెక్స్ట్ మార్చ్ కల్లా మళ్ళీ మేము ఓపెనింగ్కి ఇక్కడికి ఇదే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరం కూడా రావాలి. మేము దానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది కూడా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇది మనకి యాక్చువల్గా మనకి ట్రైనింగ్ సెంటర్ అయితే సాధారణంగా ఏమనుకుంటారంటే ఏదో రన్నింగ్స్ లేకపోతే ఏదో లాంగ్ జంప్, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటరే కాదు. నేను ఇక్కడ ఉన్న మన ఎస్పీ గారికి, డిఐజీ గారికి కూడా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈరోజు మన అకౌంట్లో ఉన్న డబ్బులు, ఈరోజు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, అదేదో మెసేజ్ వస్తుందో ఒకసారి క్లిక్ చేసరికి అకౌంట్లో డబ్బులు పోతున్నాయి. ఎక్కడికి పోతుందో తెలుసుకునే లేపు అది 100 మంది అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, ఆ 100 మంది ఇంకో 100 మందికి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారంటే గోల్డెన్ టైం అంటారు. ఆ టైంలో కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఫ్రీజ్ చేయగలరు, కానీ ఆ టైం అయిన తర్వాత అయితే కనుక మనకి ఇంక మన చేతిలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లే. కాబట్టి సైబర్ క్రైమ్ని అరికట్టడానికి డెఫినెట్గా లెవెల్ నుంచి కూడా ట్రైనింగ్స్ కావాలి. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్లోని కూడా సైబర్ క్రైమ్కి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక చిన్న సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసి కానిస్టేబుల్ దగ్గర నుంచి పై ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరికి కూడా సైబర్ క్రైమ్లో కానీ, అదేవిధంగా మనకి నార్కోటిక్స్లో కానీ వీటన్నిటికీ ఎలా చేయాలి, ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలన్న దాని మీద కూడా ట్రైనింగ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దీని మీద ఒక ప్రతిపాదన కూడా పెడదామని చెప్పి మా డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు కూడా కోరుకుంటున్నా. రాబోయే కాలంలో డెఫినెట్గా అది కూడా పెట్టాలి. ఇందాకే మన పెద్దలు, మన మంత్రి గారు చెప్పారు, ఈ మెరైన్ పోలీస్
కి సంబంధించి కూడా ట్రైనింగ్ అవసరం. ఎందుకంటే మెరైన్ పోలీసులు సాధారణంగా ఏమనుకుంటామంటే కోస్టల్ గార్డ్ సంబంధించి అనుకుంటారు. కానీ ఈరోజు ఏంటంటే పెద్ద కోస్టల్ గార్డ్, అతిపెద్ద కోస్టల్ గార్డ్ ఆంధ్రప్రదేశ్కి. ఇంతకుముందు మనం ఎక్కడైతే ఇందాక మనం అప్పుడు యుద్ధం జరిగినప్పుడు కోస్టల్ గార్డ్ మొత్తం అంతా గార్డ్ చేసుకున్నాం. సో ఇటువంటి సందర్భంలో మీరు అన్నట్టుగా ఒకటి మాత్రం చెప్తున్నానండి, లాస్ట్ 5 yearsలో అసలు మెరైన్ పోలీస్ స్టేషన్ అన్నది ఉన్నదో లేదో కూడా అప్పుడున్న హోమ్ మినిస్టర్లు కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు. ఎందుకంటే తుప్పు పట్టుపోయిన బోట్లు, తుప్పు పట్టుపోయిన సామాగ్రి, అసలు ఈతగాళ్ళు ఎవరున్నారో లేదో తెలియదు, ఆ స్విమ్మర్స్కి ఎంత వేతనాలు ఇచ్చేవారో తెలియదు, వాళ్ళందరినీ ఆపేశారు. మళ్ళీ దాన్ని అంతటినీ రిస్టోర్ చేసుకుని నెమ్మదిగా తీసుకొస్తున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గౌరవ మంత్రి గారు అడిగారు ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ పునరుద్ధరించాలని. కంపల్సరీగా పునరుద్ధరించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ని మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. దాని దిశగా ముందుకు వెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు ఇక్కడ ఇది పోరాటాల గడ్డ, మచిలీపట్నం అంటేనే పోరాటాల గడ్డ. ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా సామాజికంగా అందరూ కూడా మంచి అవగాహనతో ఉన్న వ్యక్తులు. ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి కూడా చాలా విశ్లేషణ కూడా చాలా క్లియర్గా ఇచ్చే నాయకులు. ఎందుకంటే ఇందాక చెప్పారు పింగళ వెంకయ్య గారు లాంటి వాళ్ళు పుట్టిన ప్రదేశం ఇది, గౌరవ ఎన్టీ రామారావు గారు లాంటి నడియాడిన ప్రదేశం ఇది, పుట్టిన ప్రదేశం ఇది. అటువంటి సందర్భంలో కొంతమంది చేస్తున్న ఈ చిల్లర పనులకి మొత్తం మన సిస్టమ్నే అవతల వాళ్ళు వేలెత్తి చూపించే పరిస్థితిలోకి వెళ్ళిపోతాను. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ వేదిక మీదుగా నేను రాజకీయాలు ప్రజలకి కూడా అవగాహన కలగాలి, ప్రజలకి కూడా అర్థం అవ్వాలి. అది కాబట్టే మీకు ప్రత్యేకంగా ఇది ఒకసారి నేను ఆ టాపిక్ కూడా ఎత్తుతున్నా. ఎందుకంటే ఆడవాళ్ళని కూడా సైతం ఇందాక నిజంగా మంత్రి గారు పెట్టిన అప్పీల్ అయితే నిజంగా చాలా మేమందరం పెడుతున్న అప్పీల్ కింద భావించాలి పత్రికా సోదరులు కూడా. ఎందుకంటే సాధారణంగా ఏమైపోయిందంటే ఎవరైనా ఒకటి గట్టిగా మాట్లాడితే సోషల్ మీడియాలో కూడా మంచి మాట్లాడింది ముందుకెళ్లే లోపు చెడు మాట్లాడింది ఏదో అంటారు కదా, నిజం బయటకు వచ్చే లోపు అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చిందట. పరిస్థితి ఏమవుతుందంటే అబద్ధాన్ని ఎక్కువగా షేర్లు చేయడం, ట్రోల్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల నిజంగా పనిచేసే వాళ్ళు కూడా నీతిగా నిజాయితీగా వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. పరిస్థితి ఏంటంటే ఆడవాళ్ళని కూడా కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి సంస్కృతులు ఈరోజు. అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా మీకు లాస్ట్ టైం తెలుసు, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఏం జరిగిందో తెలుసు. వాళ్ళందరి మీద కూడా చాలా క్లియర్గా మన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ఆఖరికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్న మాటల్ని కూడా ఆఖరికి న్యాయస్థానాలు కూడా తప్పుపట్టినా కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. మనకి ఆ బుద్ధి రావాలని కోరుకుందాం. ఇంకా ఏదైనా వేరే ప్లాట్ఫామ్ మీద నేను మాట్లాడతా. దయచేసి ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం పోలీసులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ప్రజలందరికీ కూడా ఉంది. ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు జరిగిపోయిన విధ్వంసాన్ని తిరిగి మళ్ళా గాడిలో పెట్టాలి అంటే లా అండ్ ఆర్డర్ కూడా చాలా పర్టికులర్గా ఉండాలి. ఈరోజు పరిశ్రమలు రాకుండా చేయటానికి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు కాబట్టి పరిశ్రమలు రావద్దు అని చెప్పడానికి ఒక ఇండికేషన్గా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అందులో భాగంగానే ఈరోజు ఈ అవాకులు చవాకులు నోటుకొచ్చినట్టు మాట్లాడాలి. ఇవన్నీ కాదు, మేము కూడా చాలా పర్ఫెక్ట్గా మా టీం కూడా వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి అప్రిషియేట్ చేస్తూ ఈ కార్యక్రమం తొందరగా మన ఈ బిల్డింగ్ తొందరగా పూర్తవ్వాలి. అట్ ద సేమ్ టైం చాలా మొన్ననే ఏలూరులో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ ఇనాగ్రేషన్కి ఉన్నాయన్నారు. మా డిపార్ట్మెంట్ పరంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాం. మీరందరూ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్. మచిలీపట్నంలో డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి గౌరవ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ విప్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే అన్ని చోట్ల ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంటే సాధారణంగా మాట్లాడేటప్పుడు ఎంత ఏదో అంటారు కదా, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి, నెక్స్ట్ మనం మాట్లాడిన దాంట్లో నిజం ఎంత అన్న దాని మీద కూడా ఎంతో కొంత అవగాహన తెచ్చుకొని మాట్లాడతారు ఏ రాజకీయ నాయకుడైనా కూడా. అటువంటి రాజకీయ నాయకుడు కాకుండా కేవలం బురద జల్లాలి అనే నేపథ్యంలో మాట్లాడాడు. అతను ఏం చేశాడంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు ఒకటే చెప్తాను, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇంటికి తాడులు కట్టిన వాడు కూడా ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడిని బయటికి రానివ్వకుండా ఎయిర్పోర్టుల్లోని అడ్డగించి వాళ్ళ వైసీపీ గూండాలతోని నానా మాటలు మాట్లాడించి, బూతులు మాట్లాడించి ఎయిర్పోర్ట్లోంచి బయటికి కూడా రానివ్వకుండా చేసిన వాడు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని
తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆపారు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆపారు, రామతీర్థాలు వెళ్తూ ఉంటే నడి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు, కనీసం అక్కడ కూడా పోనివ్వలేదు. ఇంకా మేమైతే ఇంక సరే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా కేసులు మా మీద పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు. అతి ముఖ్యంగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఇందాకే గౌరవ మంత్రి గారు కూడా గుర్తు చేశారు, మా మీద ఎస్సీఎస్ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం అని మీరు వేశారు. అటువంటి విత్తనం అవినీతికి పరాకాష్ఠగా, అరాచకానికి పరాకాష్ఠగా ఒక విత్తనం పడేసి ఎప్పుడు విత్తనం వేశారు అంటే ఫస్ట్ నుంచి ఉంది. దానికి గట్టి విత్తనం పడింది వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి గట్టి విత్తనం పడింది. ఆ రోజు నుంచి మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మీరు పూనుకుంటే ఈరోజు తిరిగి ఎన్డీఏ కూటమి వచ్చి మళ్ళీ ఈరోజు ఎటువంటి విత్తనాలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక క్వాంటమ్ వ్యాలీ, ఒక డీప్ టెక్, అదేవిధంగా ఒక టెక్నాలజీ, ఇలాంటి విత్తనాలు వేసి ఈరోజు బనకచెర్ల దగ్గర నుంచి నీరు ఎలా ఇస్తాం, లేకపోతే హంద్రినేవాకి నీరు ఎలా ఇవ్వాలి, ఇలాంటి వాటి మీద మేము పనిచేస్తూ ఉంటే తిరిగి మీరు మా మీద బురద చల్లే పరిస్థితి. ఈరోజు సినిమా డైలాగులోనే మాట్లాడుతున్నారు. అరే సినిమా డైలాగులు మీరు చెప్పినవి కరెక్టే, ఎవరైనా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే కనుక నేను ఒకటి చెప్తా, 2-3 అడుగుతానండి. లాస్ట్ పట్టాభి గారు ఏదో మాట్లాడితే బోస్ డీకే అని పదం ఉపయోగించారు. మరి అది నాకు తెలిసి సినిమాల్లో వాడిన పదం. మరి ఆ రోజు ఆ సినిమాల్లో వాడిన పదాన్ని తీసుకొని మీ కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అని చెప్పి మా పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేయించి, ఆ రోజు గన్నవరం పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేయించి చాలా విధ్వంసం సృష్టించారే మీకు బీపీలు వచ్చిన మీ కార్యకర్తలు. ఈరోజు మళ్ళా మేము ఎందుకు దాని మీద చర్యలు తీసుకోకూడదు? ఒక పోస్టర్ చూస్తే అందు మీద మీరేమైనా అల్లు అర్జున్ అనుకుంటున్నారా? అల్లు అర్జున్ పోస్టర్ గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడరు. మీ బొమ్మేసి పైన రపారపా నరుకుతామని చెప్పి మాట్లాడితే కేసులు పెట్టరా అండి? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మనం ఏమన్నా అడవుల్లో ఉన్నాం అనుకుంటున్నారా? అంటే నోటుకు వచ్చినట్టు ప్రజాస్వామ్యంలో బయటకు వస్తే మాట్లాడేస్తే రాజకీయంగా ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారా? నిజంగా సినిమా డైలాగులకు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటే వివేకం అన్న సినిమాని ఆ రోజు ఆపాలని చెప్పేసి ధర్నాలకు దిగి కోర్టులకు వెళ్ళిన సందర్భాన్ని గుర్తు లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇలా మేము మాట్లాడాలనుకుంటూ పోతే చాలా మాట్లాడచ్చు. కానీ ఒకటి మేము చెప్తున్నాం, ఈరోజు మీరు మాట్లాడితే మా వాళ్ళు 50,000 మంది ఉన్నారు, మీ తర్వాత మా చేతుల్లో కూడా ఉన్నది, ఏం బెదిరిస్తున్నారా? ఇలా బెదిరించే కదా 11 సీట్లకు తెచ్చుకున్నారు. ఈరోజు మళ్ళీ బెదిరించే పరిస్థితి మీరు మళ్ళీ శ్రీకారం చుడుతున్నారా? మేము న్యాయబద్ధంగా వెళ్తున్నాం, ఈరోజు యాజ్ పర్ లా వెళ్తున్నాం. ఈరోజు మేము చేసే అలాగని చెప్పేసి మీరు నోటుకు వచ్చినట్టు ఏం మాటలు మాట్లాడినా నోరు మూసుకుని ఊరుకునే పరిస్థితి కాదు. ఈ పేరుని నాని ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి చేసి ఈరోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ మళ్ళీ పైగా కుటుంబ సభ్యులు మీద కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు. అంటే దిగజారుడు తనమే. ఎంత దిగజారిపోతున్నారంటే రోజు రోజుకి వాళ్ళ తాలూకా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయి రోజుకి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి భవిష్యత్తు లేదన్న సంగతి అర్థమయ్యి ఈరోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. ఒకరోజు ఏమేంటి రాత్రులేమో కనసాగి చేస్తే వేసేయాలా? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు బతుకుతారని ఒకటి మాట్లాడతాడు, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతారని ఒకరు మాట్లాడుతున్నారు. ఏంటి మీ ఉద్దేశం అసలు? అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళకి ఒక పెద్ద అడ్డంకి, వాళ్ళు చేసే అవినీతికి అరాచకాలకి అడ్డంకిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాలూకా అంటే జీవన విధానం గురించి, అతని ఆయుష్ గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వీళ్ళు తెచ్చుకుంటున్నారంటే వీళ్ళ దిగజారుడుతనం ఉంది. ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నామండి, ఈరోజు మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, ఏం రచ్చగొట్టుకున్నా చెల్లుబాటు అవుతుందని మీరు అనుకోవచ్చేమో, కానీ చట్టం అనేది ఉంది. మన ప్రజాస్వామ్యంలో చట్టానికి చాలా విలువ ఉంది, చట్టానికి చాలా పవర్ ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాల దగ్గర కూడా మీరు చీవాట్లు తినే పరిస్థితి. ఈరోజు మేము కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో మా కేసు లిస్టులు తీసుకుంటే ఈరోజు ఆ చర్చకి దేనికైనా సిద్ధమే. ఇందాకే మా వెంకటరావు గారు కూడా దాని మీద కూడా చర్చకి సిద్ధమని చెప్పి సవాల్ విసురున్నారు. వీళ్ళు ఈరోజు మాట్లాడే పరిస్థితి. దయచేసి ఒకటే చెప్తున్నా, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి సిస్టమ్ రెడీగా లేదు. మీరు ఏం పని చేసినా ఊరుకోవడానికి ప్రజలు రెడీగా లేరు. కంపల్సరీగా మేము చట్ట ప్రకారం ఏం చేయాలో మేము చేసుకుంటాం. దయచేసి ఇటువంటి రెచ్చగొట్టడే మాటలు మాట్లాడేసి కొంచెం బాధ్యతాయుతంగా బతకడానికైనా కనీసం ట్రై చేయండి. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అక్కడ ఇంత దారుణంగా మాట్లాడారంటే దాని గురించి మాట్లాడి నాకు అర్థం కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు, ఎందుకు దాడి చేశారండి? ఊరకనే దాడి చేశారా? ఆ రోజు మీకు ఓన్లీ బోసిడీకే అన్న పదానికే మీకు బీపీలు పెరిగిపోయి మీ కార్యకర్తలకి మా పార్టీ ఆఫీసుల మీద పడి విధ్వంసం చేశారే. మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారి గురించి వరుసగా చెల్లి అయిన
ప్రశాంత్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే సో ఏదైనా చేస్తారు. అలాగని మేమేమి వాళ్ళని సమర్థించలేదే, కేసు కూడా ఫైల్ చేసాం వాళ్ళ మీద. నిన్న కూడా న్యాయస్థానాలు కూడా తప్పు పట్టినాయి. అలాంటి తప్పు పట్టిన వాళ్ళని కూడా ఈయన వెనకేసుకొస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. అతని తాలూకా నైజం అది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గుర్తించుకోండి, లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా విషయంలో కూడా మహిళల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నామో కూడా మీకు తెలుసు. నిన్నగాక మొన్న కూడా మనకి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేస్తున్నాము. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఒకటి మాత్రం నిజమండి, ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నానండి, భారత సంస్కృతిలో ముఖ్యమైన భాగం ఏంటంటే మహిళలను గౌరవించడం. భారతీయులుగా పుట్టి బేసిక్ రూల్ని కూడా పాటించకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అసలు సొసైటీలో ఉండే అర్హత కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఉండే అర్హత లేదు. వరుసగా చెల్లైన వాళ్ళని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా వాళ్ళకి తప్పు అని మాట్లాడు అంటే అఫ్కోర్స్ సొంత చెల్లి కట్టుకున్న చీరను కూడా కామెంట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి మేము కొంచెం మంచి అన్నది వస్తుంది అనుకోవడం కూడా మా వెరితనం అది. సో మేము అటువంటిది ఏం ఆశించట్లేదు. డెఫినెట్గా మహిళల గురించి కించపరిచే విధంగా మాట్లాడడం కానీ ఈ విధంగా సోషల్ మీడియాలోని కూడా బూతులు మాట్లాడే సంస్కృతి ఉన్న వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ మాటలు బట్టే రేపు వైసీపీ అనేది పార్టీ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ 11 కూడా రాదు. వాళ్ళకి కావాల్సింది ఈ డైవర్షన్. ఇవాళ రాష్ట్రంలో అవినీతి కార్యక్రమాలు బయటకు వస్తున్నాయి. లిక్కర్ కేసు ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద లిక్కర్ కేసు ఇది. ఓఫర్స్ కేసు కన్నా అతిపెద్ద కేసు. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ మాట్లాడిన రప్ప అని సినిమా డైలాగ్ వీటి గురించి మనం మాట్లాడుతున్నామే. ఈ రాష్ట్రంలో జరిగింది 5 సంవత్సరాలు వాళ్ళ దోపిడీ జరిగింది. ఆ దోపిడీ వాళ్ళ వెలుగులోకి వస్తుంది. ఆ వెలుగులోకి వస్తున్నటువంటి ఆ దోపిడీ బయటపడుతుందనే జనాన్ని మన పబ్లిక్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు చేసినటువంటి డ్రామా ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బాలకృష్ణ సినిమాలో డైలాగులు లేవా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగులు లేవా? అక్కడ ఏం జరుగుతుంది? చెప్పండి. వీళ్ళంటే మంత్రులు, వీళ్ళు మాజీ మంత్రులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మేడం? ఎందుకంటే ఇవాళ పేరునాని మేడం, ఇవాళ పేరునాని, మొన్న పినిపే విశ్వరూపు, మొన్న ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, వీళ్ళంతా కూడా ఒకళ్ళని మీరు అదుపులోకి తీసుకుని చేస్తే మిగతా వాళ్ళు కూడా ఎవరు మాట్లాడరు కదా. వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా మాట్లాడుతున్నారు. మీ పార్టీ కానీ ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకని? ఒకటే సార్, మీ దగ్గర నుంచే ఇంత వ్యతిరేకత వచ్చిందంటే గుడ్ సైన్. ఎస్, మీ పబ్లిక్ పరంగా మీ వాయిస్ మీరు మాకు వినిపించారు. మీ కార్యకర్తలకు మీరేం భరోసా ఇస్తారు మేడం? ఒకటే చెప్తున్నామండి, కార్యకర్తలకే కాదు ప్రజలకి కూడా చెప్తున్నాం. ఈరోజు ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అన్నది ఆలోచన తీరు ప్రజలకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి 11 సీట్లకు అప్పచెప్పారు. ఇంకా వాళ్ళ నైజంలో మార్పు రాలేదు, వాళ్ళ తీరులో మార్పు రాలేదన్న సంగతి ఇప్పుడు ప్రజల వాకుగా మీ ద్వారా మాకు కూడా తెలిసింది. సో డెఫినెట్గా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ మద్యం విషయంలోనే సిట్టేసి ఎవరెవరిని తీసుకొచ్చి లోపలేసామో తెలుసు. ఆఖరి కొన్ని అక్రమ కేసులు, అక్రమ మైనింగ్లోని ఎవరెవరిని లోపలేసామో మీకు తెలుసు. ఎవరో రూపురేఖలు మార్చుకుని ఎవరెవరు బయటకు వచ్చారో కూడా మీకు తెలుసు. సో యాజ్గా మేము చేయాల్సిన పని యాజ్ పర్ రూల్ మేము చేయాలి. ఈరోజు మాది ఒకటే, ఏదో మీరు చెప్పారు కదా అని మేము కొంచెం కంగారు పడిపోయి ఏది పడితే అది పెట్టి తీరా న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత 41A నోటీసులు తీసుకుని లోపల కూర్చోకూడదు. లాస్ట్ గవర్నమెంట్ చేసింది అదే. ఇప్పుడు మేము ఏం మాట్లాడినా బయట తీసుకొచ్చి ఏం చేశారు, 41A నోటీస్. మేము ఆ రోజు సందర్భానుసారంగా మాట్లాడాం, ఎక్కడ కూడా తప్పుడు మాటలు మాట్లాడలేకపోయినా ఈరోజు మాలాంటి వాళ్ళందరి మీద 10+ కేసులు ఉన్నాయి. అన్నీ కూడా 41A నోటీసులు ఇచ్చేసి మాకు పంపించిన వాళ్ళు. అది కాదు కావాల్సింది. ఈరోజు ఒక తప్పు చేశాడంటే మేము ఫిక్స్ చేయాలి. ఎస్, నువ్వు తప్పు మాట్లాడిన దానికి న్యాయస్థానాలు కూడా ఈరోజు మన న్యాయస్థానానికి వెళ్ళాడు బెయిల్ గురించి. ప్రసన్న కుమార్ రెడ్డి ఏమైంది? డైరెక్ట్గా న్యాయమూర్తే నువ్వు చేసిన మాటలు తప్పు, నువ్వు మాట్లాడిన మాటలు తప్పు అంటే అంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుందండి ఒక రాజకీయ నాయకుడికి? ఒక న్యాయమూర్తి నుంచొని మాట్లాడిన ఒక కామెంట్ చేశారంటేనే ఒకసారి అంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉంటుందా ఒక దీనికి? మనం ఈరోజు మీరు అరెస్ట్ చేసి ఒక 41A నోటీస్ చేతిలో పెట్టినంత అది కాదు మాకు కావాల్సింది. మార్పు రావాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఒక విషయం ఏంటంటే ఇప్పుడైతే ఇందాక మా వెంకటరావు గారు కూడా చెప్పారు, ఒక చట్టాన్ని కూడా చేయాలి. మీకు తెలుసు సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ మీద కూడా కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం జరిగింది. దాని మీద మేము పండుగ చేసాం. ఈ రోజు హింసను ప్రేరేపించే విధంగా మీకు తెలుసు రప్పారప్పగా నరుగుతాను అన్నాడు ఆయన అన్నదానికి మేము అందులో కేసులు పెట్టాం. ఆ కేసులు పెట్టామనే కదా వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి. మీకు ఒకటి, కూటమి గవర్నమెంట్ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు సార్. ఒకటి మీరు చదువుకున్న వాళ్ళు దయచేసి ఒక స్థలాలు దొంగ పట్టాలు ఇచ్చిన వాళ్ళని ఇప్పుడు వరకు లోపల చాలా డిప్రెషన్ ఫీల్ అవుతారు. దొంగ పట్టాలు ఇచ్చి ఇలా మైనింగ్ లో నక్రమంగా మాట్లాడారు అని చెప్పి మళ్ళీ పైగా నోట్ జస్ట్ మేము ఒక కంప్లైంట్ వస్తే దాని మీద ఎంక్వైరీ కమిటీ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరిని ఎట్టి పరిస్థితులు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. దయచేసి బిఎన్ఎస్ లా ప్రకారం కూడా మనం కూడా నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. అతనికి వాళ్ళకి లేదు కదా అని చెప్పి మనం కూడా అదే రకంగా బిహేవ్ చేయకూడదు. దయచేసి మీకు చెప్తున్నాను, ఈ రోజు దీనికి 41A నోటీస్ ఇవ్వాలా, అక్రమంగా అరెస్ట్ చేయాలా, రిమాండ్కి పంపించాలా అనేది కోర్టు నిర్ణయించుకునే పరిస్థితి. సో ఈ కోర్టు నిర్ణయించుకునే పొజిషన్లో కొన్నిసార్లు ఆలస్యం అయితే అవుతుంది తప్పించి శిక్ష పడేదానికి ఎవరు కూడా తప్పించుకోరు.